సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగుళ్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆధ్వర్యంలో వెళ్తున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకి పిలుపునిచ్చాయి. ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా సంఘీభావం తెలపనున్నారు. ఏప్రిల్ 2, 3న రాహుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరనున్నారు తెలంగాణ కాంగ్రెస్ బృందం. ఇవాళ ఏపీలో 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా జరుగుతుంది. సోషల్ పరీక్షలో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని తెలిపింది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించింది. జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాజీవ్ యువ వికాసం స్కీంపై చర్చించారు. అంతేకాదు కొంత వెసులుబాటు కల్పించారు. రేషన్ కార్డున్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాత కుల ధృవీకరణ పత్రం ఇచ్చినా అనుమతించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు భట్టి విక్రమార్క. కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి అవుతుంది. షిప్ కు జెండా ఊపి పంపారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదరగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపామని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ రైతులు పంపించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని, రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగిలిన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. కూటమి కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్. కూటమి ధర్మం అందరూ పాటించాలన్నారు. టీడీపీ, జనసేన పార్టీల క్యాడర్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలున్నా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సమస్యలుంటే జిల్లా నాయకులతో చెప్పాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. మంగళగిరిలో అవినీతి దందాలు నడుస్తున్నాయని ఆరోపించారు అంబటి. అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీలు అందుతాయని విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు నెల్లూరు పోలీసులు. ఆదివారం సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాని లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించి వెళ్లారు. హైదరాబాద్లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు కాకాని. దీంతో హైదరాబాద్ వెళ్లారు నెల్లూరు పోలీసులు. హైదరాబాద్లో కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చి మంగళవారం విచారణకు హాజరు కావాలని సూచించారు. మరోవైపు ఇవాళ హైకోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. హెచ్సీయూ భూముల విషయంలో తాజాగా మరో లేఖ బయటపెట్టింది ప్రభుత్వం. 2004లోనే ఆ భూమిని హెచ్సీయూ ప్రభుత్వానికి అప్పగించింది. ఆ డాక్యుమెంట్పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు సంతకం ఉంది. 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అధికారులు అప్పగించారు. అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా తిరిగి పొందినట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ భూమిని తాము అప్పగించలేదని ఇప్పటిదాకా హెచ్సీయూ వాదించింది. విద్యార్థులు సైతం భూమి యూనివర్సిటీదే అంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హెచ్సీయూ భూములను వేలం వేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కూడా బుల్డోజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమళ్ల ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల గొంతు నొక్కుతూ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపి హెచ్సీయూ అటవీ సంపదను, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
హెచ్సీయూ భూముల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలన్నీ ఆ భూములను వర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ భూముల్లో వైవిధ్యమైన జీవ సంపద ఉందని, ఆ అటవీ భూములను తొలగిస్తే పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని వాదిస్తున్నాయి. హెచ్సీయూ భూముల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుపడుతుంది బీజేపీ. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్సీయూకు వెళ్లనుంది. హెచ్సీయూ విద్యార్థుల ఆందోళనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండించారు. స్టూడెంట్స్ పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. హెచ్సీయూ భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. తెలంగాణ భవన్లో కేటీఆర్తో హెచ్సీయూ విద్యార్థులు భేటీ అయ్యారు. ఆస్తులమ్మి అప్పులు తేవడమే పనిగా పెట్టుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. హెచ్సీయూ భూములు అమ్మడానికి ప్రభుత్వం ఎందుకు ఆరాటపడుతుందని కేటీఆర్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్టు తప్పేటట్టు లేదు. సిట్ విచారణలో శ్రవణ్ రావు అసలు నోరు విప్పలేదు. ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని బుకాయించినట్టు తెలుస్తోంది. శనివారం నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు. అయినా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టలేకపోయారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏ ప్రశ్న వేసినా తెలియదు, గుర్తులేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. దీంతో ఏప్రిల్ 2న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి రేపటి విచారణలో కూడా ఆయన నిజం చెప్తారన్న నమ్మకం పోలీసులకు లేదు. తదుపరి విచారణ వరకు కోర్టు రిలీఫ్ ఇవ్వడంతో రేపటి విచారణ తర్వాత శ్రవణ్ రావు అరెస్టు కోరనున్నారు పోలీసులు. శ్రవణ్ రావు విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలియజేయనున్నారు. గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. వచ్చే నెల 19న ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశించారు. ఆ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. మరోవైపు వైసీపీకి పోటీగా క్యాంపు పాలిటిక్స్ కు సిద్ధమవుతుంది టీడీపీ. కార్పొరేటర్లను క్యాంపునకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. జనసేన మాత్రం మాచితూచి వ్యవహరిస్తుంది. కార్పొరేటర్లతో సమావేశమైన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. క్యాంపు రాజకీయ సంస్కృతి జనసేనకు లేదని, పార్టీ అధినేత మాటే శిరోధార్యంగా పనిచేయాలని కార్పొరేటర్లకు క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల. త్వరలోనే పవన్ కళ్యాణ్తో కార్పొరేటర్ల భేటీకి ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగనుంది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మాజీ మంత్రి కొడాలి నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. 1-2 రోజుల్లో సర్జరీ చేయనున్నారు. డాక్టర్ రమాకాంత్ పాండే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ముంబైకి నానిని తరలించారు. గత కొన్ని రోజులుగా కొడాలి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన గుండెలో 3 వాల్వ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో ముంబైకి తరలించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై విచారించేందుకు సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఐజీఎం రమేష్ తో పాటు ఎస్పీ సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన 2 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, పంజాగుట్టతో పాటు మియాపూర్లో కేసులు నమోదయ్యాయి. 25 మంది టాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్స్ పై కేసు నమోదైంది. 2 కేసులను సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు డీజీపీ జితేందర్. 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. 2024-25 గాను 2012 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద 465 కోట్లు వసూలైందని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లిన యువతిని అక్కడ మాటు వేసి ఉన్న యువకులు ఆమెను అడ్డగించారు. ఆమెతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులుగా గుర్తించిన పోలీసులు వారిలో 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగతా 2 కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్లో బైక్ చోరీకి యత్నించిన దొంగలను స్థానికులు పట్టుకున్నారు. ఓ ఇంటి లోపల పార్క్ చేస్తున్న బైక్ ను తస్కరించేందుకు 2 దొంగలు ప్రయత్నించారు. దాంతో గమనించిన స్థానికులు దొంగలను పట్టుకుని తాళ్లతో నిర్బంధించి పోలీసులకు అప్పగించారు.
వక్ఫ్ చట్ట సవరణ విషయంలో తగ్గేదేలే అంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తిరిగి ప్రవేశపెట్టబోతుంది. 2024 ఆగస్టులోనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరాలతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. బిల్లును ఎగ్జామిన్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్ ఈ మధ్యే 655 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును లోక్సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టారు. దాంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన యూపీటీ నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని ఇప్పుడు వెళ్లడం వెనక ముఖ్యమైన కారణం ఉండొచ్చని అన్నారు. ఆయన పదవీ విరమణ చేయాలని యోచిస్తున్నారని, తన రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో చర్చలు జరపడానికే అక్కడికి వెళ్లి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అభివర్ణించారు. ఈ బిల్లు అమలుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జనతాదళ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వక్ఫ్ బిల్లును అమలు చేస్తే మేము దానిని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఉగాది పోస్టుపై ట్రోల్స్ చేస్తున్నారు కన్నడిగులు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడంతో వివాదానికి దారితీసింది. నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్ వంటి భాష రాజకీయ ముప్పున్న తరుణంలో ప్రస్తుతం దక్షిణాది ఐకమత్యంతో ఉండటం అత్యవసరమన్నారాయన. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలని స్టాలిన్ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంబోధించడంపై కొంతమంది కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారన్నారు. కానీ మేం ద్రవిడులం కాదని, కన్నడ ద్రవిడ భాష కాదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి మద్యపాన నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 19 పుణ్యక్షేత్ర నగరాలు, గ్రామ పంచాయతీలలో మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేసిన ప్రకటనను మంత్రివర్గం ఆమోదించింది. మతపరమైన నగరాల్లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, ఓర్చా, మైహార్, చిత్రకూట్, దాటియా, పన్నా, మండల, ముల్తాయ్, మందసౌర్, అమర్కంటక్ ఉన్నాయి. పంజాబ్ నుంచి డ్రగ్స్ దుర్వినియోగాన్ని నిర్మూలించడానికి ఐక్యంగా కృషి చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కటారియా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గురుదాస్పూర్, అమృత్సర్ జిల్లాలో ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 8 వరకు 6 రోజుల పాటు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని తన నివాసంలో పూజా సమయంలో హారతిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకోవడంతో ఆమె గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆమెను అహ్మదాబాద్కు తరలించాలని సూచించినట్లు సమాచారం. ప్రధాని మోడీకి ప్రైవేటు సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారిని నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్ యూపీకి చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో పీఎంఓలో అండర్ సెక్రటరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే పీఎంఓలో కీలక స్థాయికొచ్చారు.